పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విజయవాడ అయోధ్య నగర్లో విషాదం చోటు చేసుకుంది. క్షత్రియ భవన్లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహరాజుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి. చూస్తున్నాం, ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫార్మసీ కంపెనీ ఎండీ అని చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమా, ఇతరత్ర ఏమన్నా కారణాలు ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? అశోక్, ముందు ఆదిత్య ఫార్మసీ యజమాని ఎవరైతే ఉన్నారో ఎండీ వెంకట నరసింహారాజు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయోజన పరిస్థితి కనబడుతుంది. ఆయన ఆత్మహత్య సమయంలో పోలీసు గుర్తిస్తున్నారు. అయితే ఆ పోలీసు ఆ నోట్ ని ఇంతవరకు కూడా బయటలేదు. లావాదేవీలే అనేది ఒక కారణంగా పోలీసులు ఇదే సందర్భంలో గడిచిన అక్టోబర్ లో వ్యక్తిని హత్య చేశారు. మహమ్మద్ రఫీ అనే లావాదేవీలు. అశోక్, మీ వాయిస్ కట్ అవుతుంది. అశోక్, చూస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులతోనే విజయవాడ అయోధ్య నగర్లో ఈయన ఉరివేసుకున్నట్టుగా చెప్తున్నారు. మృతుడు ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహరాజుగా పోలీసులు గుర్తించారు.